బ్రేకింగ్ న్యూస్. వలసల నియంత్రణ దిశగా ట్రంప్ యంత్రాంగం మరొక కొత్త నిర్ణయం తీసుకుంది. అమెరికాను విడిచిపెట్టేటప్పుడైనా లేదా అమెరికాలో ఎంట్రీ ఇవ్వాలన్నా కూడా ఖచ్చితంగా ఫోటోలు దిగాల్సిందేనన్న నిబంధనలు కొత్తగా రూపొందించింది. దీనికి సంబంధించి అమెరికా కొత్త రూల్స్ జారీ చేసింది. తాజాగా జారీ చేసిన నిబంధనల ప్రకారం ఫెడరల్ రిజిస్టర్లో తాజాగా వీటిని ప్రచురించారు. వాటి ఆధారంగా ఏ మార్గంలో అయినా దేశాన్ని విడిచిపెట్టే టైంలోనైనా లేదా దేశంలో అడుగుపెట్టే వారి ఫోటోలు డేటా సేకరణకు యుఎస్ కస్టమ్స్ అండ్ బోర్డర్ ప్రొటెక్షన్ దీన్ని పెంచబోతోంది. ఇక ఫేక్ ట్రావెల్ పేపర్లను గుర్తించేందుకు జాతీయ భద్రతను బలోపేతం చేసేందుకు డిసెంబర్ 26 నుంచి ఈ నిబంధనలు అమలు చేయబోతున్నారు. వివిధ మార్గాల్లో ఇమిగ్రేషన్ చట్టాల నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నించే వారిని వీసా గడువు ముగిసిన తర్వాత కూడా దేశంలో ఉంటున్న వారిని గుర్తించేందుకు వీలవుతుందంటూ ట్రంప్ యంత్రాంగం భావిస్తోంది. 2021లోనే ఈ కొత్త నియంత్రణలు ప్రతిపాదిస్తే ఇప్పుడు పూర్తి స్థాయిలో సాంకేతికత ఉపయోగించి అక్రమ వలసదారులకు చెక్ పెట్టబోతుంది డొనాల్డ్ ట్రంప్ సర్కార్. ఇక అది గ్రీన్ కార్డుదారులైనా సరే వారితో పాటు వలసదారులందరికీ కూడా ఈ కొత్త నిబంధన వర్తించే అవకాశం కనిపిస్తోంది. మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అంటూ జాతీయవాదాన్ని బలంగా వినిపిస్తున్న ట్రంప్ H1B వీసాలకు సంబంధించి నిబంధనలు విధించారు. వాటి వార్షిక రుసుమును ఒకేసారి $1,00,000 పెంచేసి సంచలనం సృష్టించారు. అయినప్పటికీ కూడా పలు సవరణలు చేశారు. ఈ వీసా వ్యవస్థను సరిదిద్దడానికి అమెరికన్లకు ప్రాధాన్యత ఇవ్వడానికి డొనాల్డ్ ట్రంప్ $1,00,000 ఫీజు నిర్ణయం తీసుకున్నారంటూ వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ కరోలిన్ లివిట్ ఇంతకుముందే వెల్లడించిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఈ నిబంధనలు మరొకసారి ముఖ్యంగా అమెరికాలో వీడే వారికి లేదా అమెరికాలో కొత్తగా అడుగుపెట్టే వారికి ఖచ్చితంగా వారి ఫోటోలతో పాటు వారి డాటా అంతా కూడా మళ్ళీ సేకరిస్తారు. భవిష్యత్తులో భద్రతాపరమైన అంశాలు తలెత్తకుండా లేదా అమెరికా అక్రమ వలసలను నియంత్రించేందుకు ఈ కొత్త రూల్ ఉపయోగపడుతుందని అమెరికా యంత్రాంగం భావిస్తోంది. ముఖ్యంగా వలసల నియంత్రణ జాతీయ భద్రతే లక్ష్యంగా యుఎస్ కస్టమ్స్ అండ్ బోర్డర్ ప్రొటెక్షన్ CBP ఈ కీలక నిర్ణయం తీసుకుంది. దీంతో ఇకపై గ్రీన్ కార్డ్ హోల్డర్లతో పాటు అమెరికా ఇతర పౌరులందరికీ కూడా అంటే అమెరికాలో ఉండే గ్రీన్ కార్డు హోల్డర్లతో సహా అమెరికా వెలుపల ఉండే పౌరులు అంటే అమెరికేతరులు ఎవరైనా సరే వీళ్ళందరినీ దేశంలోకి ప్రవేశించేటప్పుడు లేదా దేశం విడిచి వెళ్ళేటప్పుడు కూడా తప్పనిసరిగా వారి ఫోటోలు తీస్తారు. బయోమెట్రిక్ డేటా సేకరిస్తారంటే వేలి ముద్రలు సేకరిస్తారు. వారి కళ్ళకు సంబంధించి ఐరిస్ తీసుకుంటారు. పూర్తి స్థాయిలో వాళ్ళ వివరాలన్నీ సేకరిస్తారు. అంటే అమెరికా నుంచి బయటి దేశానికి ఎక్కడికి వెళ్ళినా లేదా అమెరికాలోకి ఎంట్రీ ఇవ్వాలన్నా ఈవెన్ గ్రీన్ కార్డుదారులైనా సరే అంటే పర్మనెంట్ శాశ్వత నివాసం కలిగిన అమెరికా ఇతరులు ఎవరైనా సరే లేదా గ్రీన్ కార్డు లేని అమెరికా వెలుపలి దేశానికి సంబంధించిన వేరే ఏ పౌరులైనా సరే వీళ్ళందరికీ కూడా ఖచ్చితంగా ఈ నిబంధనలు వర్తిస్తాయి. ముఖ్యంగా వీసా గడువు ముగిసిన దేశంలోనే అక్రమంగా ఉంటున్న వారి గుర్తించడంలో ఈ ఫేషియల్ రికగ్నిషన్ విధానం కీలకం కాబోతుంది. ఈ కొత్త నిబంధనలు డిసెంబర్ 26 నుంచి పూర్తి స్థాయిలో అమల్లోకి రాబోతున్నాయి. అగ్రరాజ్యం అమెరికా ఈ కీలక నిర్ణయం అయితే తీసుకుంది. మొత్తం మీద నకిలీ ప్రయాణ పత్రాలను అరికట్టడం, దేశ భద్రతను మరింత బలోపేతం చేయడమే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ నిబంధనలు కేవలం పర్యాటక వీసా మీద వచ్చిన వారికే కాకుండా గ్రీన్ కార్డుదారులు సహా అన్ని రకాల ఇమిగ్రెంట్స్కి వర్తించబోతున్నాయి. ఈ మేరకు నూతన నిబంధనలకు సంబంధించి అధికారిక ప్రకటనను ఫెడరల్ రిజిస్టర్లో ప్రచురించారు. ఈ నిబంధనలు డిసెంబర్ 26 నుంచి పూర్తి స్థాయిలో అమల్లోకి వస్తాయంటున్నారు. కొత్త విధానం ప్రకారం విమానాశ్రయాలు, సముద్ర మార్గాలు లేదా భూమార్గాల ద్వారా దేశంలోకి వచ్చే లేదా వెళ్ళే ప్రతి ఒక్క అమెరికాయేతరుడి పౌరుడి నుంచి యుఎస్ కస్టమ్స్ అండ్ బోర్డర్ ప్రొటెక్షన్ సిబ్బంది ఫోటోలను ఇతర వ్యక్తిగత డేటాను సేకరిస్తున్నారు. మొత్తం మీద ఈ విధానంతో వలసల చట్టాలను ఉల్లంఘించేందుకు ప్రయత్నించే వ్యక్తులను ముఖ్యంగా వీసా గడువు ముగిసిన తర్వాత కూడా అనధికారికంగా దేశంలోనే ఉండిపోయే వారిని అంటే వీళ్ళని ఓవర్ స్టేస్ అంటారు. వాళ్ళని గుర్తించడంలో ఈ బయోమెట్రిక్ విధానం ఎంతగానో తోడ్పడుతుందంటూ ట్రంప్ యంత్రాంగం చెప్తోంది. ఈ నియంత్రణలు మొదట 2021లోనే ప్రతిపాదించినప్పటికీ కూడా అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి అక్రమ వలసలకు శాశ్వతంగా అడ్డుకట్ట వేయాలని ప్రభుత్వం భావిస్తుంది. కాబట్టే ఈ రకమైన నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తుంది. రైట్. ఇక ఇదిలా ఉంటే ట్రంప్ తన మేక్ అమెరికా గ్రేట్ అగైన్ నినాదాన్ని బలంగా ముందుకు తీసుకెళ్లే క్రమంలో
గతంలో H1B వీసాలకు సంబంధించి కూడా వాళ్ళు కఠిన నిబంధనలు తీసుకొచ్చారు. ముఖ్యంగా వాటి వార్షిక రుసుమును ఏకంగా $1,00,000 పెంచి సంచలనం సృష్టించారు. అమెరికన్లకు ఉపాధిలో అధిక ప్రాధాన్యత కల్పించాలనే లక్ష్యంతోనే ఈ భారీ ఫీజు నిర్ణయం తీసుకున్నట్లుగా వైట్ హౌస్ నుంచి అప్పట్లో ప్రకటన వచ్చింది. తాజా బయోమెట్రిక్ నిబంధనల అమలు కూడా అదే కఠిన వలసల విధానంలో భాగమని విశ్లేషకులు చెప్తున్నారు. ఈ నిర్ణయం ద్వారా దేశ భద్రత పెరుగుతుందని అధికారులు భావిస్తుంటే గ్రీన్ కార్డుదారులు విదేశీయుల ప్రయాణం మరింత సంక్లిష్టంగా మారే అవకాశం కనిపిస్తోంది. మొత్తం మీద అమెరికా అధ్యక్షుడిగా రెండోసారి బాధ్యతలు చేపట్టిన తర్వాత డొనాల్డ్ ట్రంప్ అనేక కఠిన నిర్ణయాలు తీసుకుంటున్న సంగతి తెలిసిందే. అనేక ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్పై సంతకాలు చేస్తూ వాటిని అమలు చేస్తున్నారు. దాంట్లో భాగంగా అక్రమ వలసదారులపై ఉక్కుపాదం మోపుతానంటూ ఆయన మొదటి నుంచి చెప్తున్నారు. ఇమిగ్రేషన్ పాలసీని కంప్లీట్గా మార్చివేశారు. అంతేకాదు అమెరికాలో ఉంటున్న అక్రమ వలసదారులందరినీ కూడా నిర్దాక్షిణ్యంగా బహిష్కరించి డిపోర్ట్ చేస్తున్నారు. మనకు తెలిసిందే. అయితే ఇందులో భాగంగా కొన్ని రాష్ట్రాల్లో అల్లర్లు గొడవలు కూడా జరుగుతున్నాయి. అది వేరే విషయం. అమెరికా అక్కడ నేషనల్ గార్డ్స్ను మోహరించి వాళ్ళందరినీ కూడా పంపించే ప్రయత్నం చేస్తుంది. ఎందుకంటే అమెరికాలో అక్రమ వలసదారులుగా చొరబడి చాలామంది డ్రగ్స్ దందాలు చేస్తున్నారు, సెక్స్ రాకెట్ నడిపిస్తున్నారు, అక్రమ వ్యాపార వాణిజ్యాలు కొనసాగిస్తున్నారు. అంతేకాదు ఆ దేశంలో ఉంటూ ఆ దేశానికి వ్యతిరేకంగా జరిగే అల్లర్లలో పాల్గొంటూ ఆ దేశ భద్రతకు ముప్పుగా పరిణమిస్తున్నారు. ఇదంతా కూడా డొనాల్డ్ ట్రంప్ సర్కార్ చాలా కఠినంగా వ్యవహరిస్తుంది. అంతేకాదు అక్రమంగా వలస వచ్చి అనేక నేరాలకు పాల్పడుతూ అనేక ప్రమాదాలకు కారకులవుతూ అక్కడ శాంతి భద్రతల సమస్యలు సృష్టిస్తూ ప్రభుత్వానికి తలనొప్పిగా మారిన చాలామందిని డిపోర్ట్ చేసిన విషయం తెలిసిందే. ఇక చాలామంది వీసా గడువు ముగిసినా కూడా అక్కడే ఉంటూ అక్కడే ఏదో ఒక పని చేసుకుంటున్నారు. ట్రంప్ వచ్చిన తర్వాత చాలా కఠిన నిర్ణయాలు తీసుకున్నారు. ఇమిగ్రేషన్ పాలసీలో, వీసా పాలసీలో చాలా కఠిన నిర్ణయాలు తీసుకున్నారు. దీంతో H1B వీసా కూడా $1,00,000 పెంచారు. అది మరీ ముఖ్యంగా 75% H1B వీసా హోల్డర్లు ఇండియన్స్ అనే విషయం తెలిసిందే. దాంతో మనం కూడా ఎక్కువ ఇబ్బందులు పడుతున్నాం. చాలామంది టీపీటీ విధానాన్ని కూడా తర్వాత రకరకాల నిర్ణయాలు ఆ విధానాన్ని కూడా మార్పులు తెచ్చినట్టు తెలుస్తుంది. సో చాలా వరకు కూడా పార్ట్ టైం జాబ్స్ కూడా చేయదు. ఇట్లాంటి ఎన్ని నిర్ణయాలు ట్రంప్ రెండోసారి అధ్యక్షుని తర్వాత ఎన్ని కఠిన నిర్ణయాలు తీసుకున్నారో మనకు అందరికీ తెలిసింది. తాజాగా తీసుకున్న ఈ నిర్ణయం కూడా దేశ భద్రత సంబంధించిందని ట్రంప్ చెప్తున్నారు. ఇక సేమ్ ఆధార్ కార్డు మాదిరిగానే మనం ఆధార్ కార్డు రిజిస్టర్ అయ్యేటప్పుడు ఏ రకంగా మన కంటి ఐరిస్, కంటి చూపుల నమూనాలు లేదా వేలి ముద్రల నమూనాలు, కంప్లీట్ ఫేస్ రికగ్నిషన్, ఓవరాల్గా మన ఫోటో తీయడము, మన వ్యక్తిగత వివరాలు, బయోడేటా అంతా పొందుపరుస్తారు. నువ్వు అమెరికా నుంచి బయటకు వెళ్ళినా లేదా అమెరికాలోకి వచ్చినా ఇక్కడ రెండు అంశాలు. అమెరికాలో ఉన్న గ్రీన్ కార్డు హోల్డర్లు అయినా సరే, అంటే అమెరికాలో శాశ్వత నివాసానికి అనుమతి ఉన్న ఎవరైనా సరే, అంటే అమెరికా పౌరులు తప్ప గ్రీన్ కార్డు హోల్డర్లు ఎవరుంటారు? ఇండియా నుంచి వలస వెళ్ళిన గ్రీన్ కార్డు హోల్డర్లు, సపోజ్ చైనా వాళ్ళు, మలేషియా వాళ్ళు, ఇండియన్సో, ఇతరత్ర ఆఫ్రికన్సో, యూరోపియన్సో ఎవరైనా కావచ్చు. వాళ్ళు ఎవరైనా సరే అమెరికా నుంచి బయట అడుగు పెట్టాలంటే ఈ డీటెయిల్స్ అన్నీ అక్కడ మళ్ళీ ఫోటో దిగి ఇలా కెమెరాల ముందు నించొని ఐరిస్ అవన్నీ తీస్తారు. ఓకే, ఇదొకటి. తర్వాత అమెరికా ఇతరులు, అంటే అమెరికా పౌరులు కాని వాళ్ళు, వీళ్ళంతా అమెరికా పౌరులే అనుకుందాం, గ్రీన్ కార్డ్ హోల్డర్లు కూడా. కానీ అమెరికా ఇతరులు ఎవరైతే ఉంటారో వేరే దేశాల నుంచి టూరిస్ట్ వీసాల మీద వచ్చేవాళ్ళు లేదా H1B వీసాల మీద వచ్చేవాళ్ళు, పని కోసం వచ్చేవాళ్ళు ఎవరైనా సరే ఆ దేశంలోకి అడుగు పెట్టాలంటే అడుగు పెట్టిన తర్వాత ఇవన్నీ ఇవ్వాలి. మన ఆధార్ కార్డుకి ఏ రకంగానైతే డీటెయిల్స్ సబ్మిట్ చేసినప్పుడు అక్కడ ఎలాగైతే కంప్లీట్ ఫేస్ రికగ్నిషన్, మన బయోడేటా డీటెయిల్స్ అన్నీ కూడా మనకు ఒక యూనిక్ ఐడి ఎలాగైతే ఉంటుందో వాళ్ళకు కూడా ఇలాంటి వివరాలన్నీ కూడా పొందుపరుచుకునేందుకు ఇప్పుడు ఇవన్నీ కూడా సెక్యూరిటీ ఫీచర్స్. భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఆ యూనిక్ ఐడి మీద ఒకసారి ఎంట్రీ ఇస్తే ఖచ్చితంగా మొత్తం అన్ని వివరాలు బయటకు వస్తాయి. ఇది అమెరికాకు, అంటే మనమేదో ముందంజలో ఉన్న వాళ్ళకంటే అని కాదు, అమెరికా ఎప్పుడో చేయాలనుకుంది. కానీ కొన్ని అత్యాధునిక ఫీచర్లు, ఇంకా మనకంటే అత్యాధునిక లేటెస్ట్ టెక్నాలజీని వినియోగించి ఇంకా చాలా సెక్యూరిటీ ఫీచర్స్ ఉన్నట్టుగా చెప్తున్నారు. అవన్నీ కూడా ఫెడరల్ రిజిస్టర్లో ఆ నిబంధనలన్నీ చెప్తున్నారు అక్కడ. సో ఖచ్చితంగా అమెరికాలో ఈ రూల్స్ అన్నీ కూడా నిబంధనలు కఠినతరం కాబోతున్నాయి. డిసెంబర్ నుంచి ఇక నుంచి ప్రయాణాలు వచ్చే డిసెంబర్ నుంచి ఇవన్నీ కూడా ఖచ్చితం చేయబోతున్నారు, కంపల్సరీ చేయబోతున్నారు. దీంతో వచ్చిపోయే వాళ్ళకి కొంత టైం కేటాయించాల్సిన అవసరం మీద కనిపిస్తుంది. చట్టపరంగా ఉండి చట్టపరంగా వచ్చి వీసాలు నిబంధనలు వాటి ప్రకారం నడుచుకునే వాళ్ళకి ఎవరికి ఏ ఇబ్బంది ఉండదు, మనమేం బాధపడాల్సిన అవసరం లేదు. అక్రమ మార్గంలో పోయి వాళ్ళు చెప్పిన నిబంధనలు పాటించకపోతే ఖచ్చితంగా ఎవరికైనా ఇబ్బంది. థ్యాంక్ యూ.